వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనము ప్రజెంట్ సెక్రటరియట్ దగ్గర ఉన్నాము. సెక్రటరియట్ దగ్గరికి ఇక్కడ నిరుద్యోగ జేఏసీ తలపెట్టిన చలో సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమానికి భారీ ఎత్తున నిరుద్యోగులు వస్తున్నారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఇక్కడ మాత్రం పోలీసు బలగాలు మాత్రం ఇక్కడ మోహరించడం అనేది అయితే జరుగుతున్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం సెక్రటరియట్ గేటుకు ఎదురుగా ఎక్కడ చూసినా పోలీసు బలగాలే మనకు కనిపిస్తున్నాయి. అంటే ఆందోళనకారులను నిరుద్యోగులు ఎప్పటికైతే ఇక్కడ అయితే వస్తారో వాళ్ళని అక్కడిదక్కడనే కస్టడీ చేయాలి, వాళ్ళని అక్కడినక్కడనే నిర్బంధించాలి అని చెప్పేసి ఒక కోణంతో పోలీసు యంత్రాంగం ఆలోచిస్తున్నట్లయినా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా కానీ ఇక్కడ సర్కిల్లో మనం నిలబడ్డాము. ఇక్కడ ఎక్కడ చూసినా పోలీస్ వెహికల్స్ మాత్రము ఆందోళనకారులను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఏర్పాటు చేసినట్లయితే అయితే మనకైతే కనిపిస్తున్నది. అంటే వాళ్ళు మినిమం దరిదాపులకు రాకుండా, అంటే భారీ ఎత్తున అన్ని పార్టీల మద్దతు కలుపుకొని వాళ్ళు రావడానికి సిద్ధమైన అయినప్పటికీ కూడా వాళ్ళను రాకుండా అడ్డుకట్టు వేయడానికి మాత్రం పోలీస్ యంత్రాంగము ఇక్కడ సిద్ధంగానే ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే చాలా వరకు కాకిలు మాత్రం కొంతమంది మఫ్టీ డ్రెస్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది, కొంతమంది మాత్రం డ్రెస్సుల్లో ఉన్నారు. సో అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఆందోళనకారులను అరెస్ట్ చేయడానికి వచ్చే నిరుద్యోగులను ఎవరైతే వస్తారో, ఎంతమంది వస్తారో అనేది వాళ్ళకు లెక్క తేలకపోవడంతో కానీ పోలీసులు కూడా అదేవిధంగా అంత కోణంలో ఆలోచిస్తూ భారీగా, అంటే వాళ్ళకంటే ఎక్కువగా కూడా ఇక్కడ పోలీసు బలగాలు ఉన్నట్లే మనకు కనిపిస్తుంది. అంటే కొంతమంది అయితే మఫ్టీలో ఉంటూ వారు తను ఎవరైతే అనుమానాస్పదంగా ఎవరైతే ఇక్కడ ఈ పరిసరాల ప్రాంతాలలో మీడియాను మినాయిస్తే ఎవరైతే ఇక్కడ యువకులు కనిపించినా, ఎవరైతే నిరుద్యోగుల్లాగా అలా కనిపించినా, ఒక యువకుడు కనిపిస్తే మాత్రం వాళ్ళను పట్టు ప్రశ్నించడం, వాళ్ళ అరెస్ట్ చేసే కొనుములనే ఇక్కడ పోలీసుల యంత్రాంగం అయితే ఇక్కడ పనిచేయడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం క్లియర్గా మనకు కనిపిస్తున్నది కదా, ఇక్కడ ఇప్పుడు ఈ క్షణం ఎప్పుడో ఏంటి అనే విధంగానే, అంటే కొంతమంది వాహనం మీద పోయే వాహనదారులను కూడా అనుమానాస్పదంగా చూసే పరిస్థితి అయితే ఇక్కడ ఈ సెక్రటరియట్ ప్రాంతంలో అయితే క్లియర్గా మనకు కనిపిస్తున్నది. అంటే ఇప్పుడు పోలీసుల తీరు ఏ విధంగా ఉందంటే ప్రభుత్వమే వాళ్ళకి డైరెక్ట్గా అనుమతి ఇచ్చినట్లు. అంటే ఇక్కడ డైరెక్ట్ ఎవరు వచ్చినా ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి కావచ్చు, లేకుంటే సెక్రటరియట్ బ్యాక్ గేట్ నుంచి కావచ్చు, లేకుంటే ఇక ట్యాంక్ బండ్ నుంచి ఇటువైపు ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఎక్కడికెక్కడ పోలీసులను సెక్రటరియట్ వైపు రాకుండా, అంటే ఆందోళనకాలను రాకుండా పోలీసులు అయితే పెట్టడం అనేది అయితే జరిగింది మనకు కనిపిస్తున్నది స్పష్టంగా. సో అంటే ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని పోలీసులు మాత్రం వెంటనే వాళ్ళను ప్రశ్నించి వాళ్ళను ఎక్కడి నుంచి వచ్చినావు ఏంటి అని చెప్పేసి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసు వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇది పరిస్థితి. అంటే సెక్రటరియట్ చుట్టూ పరిసరాల ప్రాంతంలో మాత్రము కొంచెము హాట్ వెయిట్గా ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే రద్దీ ప్లేస్. ఇప్పుడు అందరూ చాలా వరకు ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి అందరూ ఉద్యోగాలకు పోయే పనిలో ఉంటారు. అంటే ఏ వెహికల్ అయితే వాళ్ళకి అనుమానాస్పదంగా ఉంటుందో, 4 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు అని వాళ్ళని అందరినీ వీళ్ళు పోలీసులు మాత్రం ప్రశ్నించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎక్కడికెక్కడ మాత్రము, అంటే ఏది ఏమైనా సెక్రటరియట్ గేటును కాదు కదా, అంటే మినిమం ఆ కంచెన్ కూడా తాకితే ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ గవర్నమెంట్ అనే ఎవరి శైలినే ఇక్కడ మనకు క్లుప్తంగా కనిపిస్తుంది. అంటే పోలీసులు వాళ్ళ ఏర్పాట్లు, వాళ్ళ ఎవరి శైలిని చూస్తే అదే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రశ్నించే వాళ్ళను మాత్రము తొక్కే ప్రయత్నం మాత్రం ఇక్కడ ప్రభుత్వము చేస్తుంది అనేది దానికి ఒక నిదర్శనమే. ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద కావచ్చు, లేకుంటే ఇక్కడ ట్యాంక్ బండ్ వైపు కావచ్చు, ఇక్కడ మెయిన్ గేట్ వైపు కావచ్చు, అంటే సెక్రటరియట్కి ఎక్కడ చూసినా కానీ పోలీసులు మాత్రము ఇక్కడనే పడిగాపులు కాస్తున్నారు. అంటే ఎవరైతే ఆందోళనకారులు వస్తారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా వాళ్ళు గట్టిగా వాళ్ళు ఉన్నట్లు మనకైతే అర్థమైపోతుంది. అంటే ఈ దరిదాపు ఈ ఏరియాలకు ఎవరు కూడా, అంటే ఇక్కడ ప్రశాంతంగానే ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రికి తెలిసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేసే ప్రయత్నంలోనే వీళ్ళు ఉన్నారు అని మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఆందోళనకారులు దాదాపుగా సెక్రటరియట్ కిలోమీటర్ దూరంలోనే వాళ్ళని కొంతమందిని మార్నింగ్ టైంలో కొంతమందిని రానియకుండా అక్కడిదక్కడనే ఎవరైతే ఉంటారో అక్కడ హౌస్ అరెస్ట్ చేసి రని కూడా కొంతమందిని చెప్పడం అనేది జరిగింది. అది మనకు సమాచారం కూడా ఉన్నది. కొంతమందిని మాత్రం, అంటే ఇక్కడ ఈ ఏరియాకి రాకుండానే వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నంలో మాత్రము కాకిలు మాత్రం చురుకుగా పనిచేస్తున్నట్లయితే మనకి ఈ తీరైతే కనిపిస్తున్నది. సెక్రటరియట్ ముట్టడికి వచ్చిన ఆందోళనకారులను, అంటే నిరుద్యోగులను ఇక్కడ బీఆర్కే భవన్ దగ్గర వాళ్ళని పోలీసులు మాత్రం మట్టుపెట్టి అరెస్ట్ చేయడం అనేది అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. వాళ్ళు నినాదాలు వేసుకొని ఈ విద్యార్థులందరూ ఇక్కడ
నిరుద్యోగులతో పాటు విద్యార్థులు కూడా ఇక్కడ రావడం అనేది అయితే జరిగింది. ఇక్కడ కాకిలు వాళ్ళను వెంటనే అరెస్ట్ తీసుకుపోయే ప్రయత్నం అయితే ఇక్కడ కనిపిస్తున్నది. ఇక్కడ చూస్తున్నాం కదా మనం పోలీసులకు ఆందోళన మధ్యలో మాత్రం ఇక్కడ భారీగా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వలేదు. మేము ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను ఇస్తాను ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తున్నది, ఇవ్వలేదు. వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. అంటే ఇంకా కొంతమందిని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇక్కడ వాళ్ళని ఆల్రెడీ డిసిఎంలో చెప్పండి జావేద్ గారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తికి 4,000 రూపాయలు ఇవ్వాలి. ఏదైతే యూత్ డిక్లరేషన్ చెప్పారో ఆ యూత్ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించాము. ఈరోజు సత్యనారాయణ ముట్టిని డివైఎఫ్ ఖండిస్తుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలనే ఉద్దేశంతో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇగో పోలీసులు మాత్రం మహిళా పోలీసులు కూడా ఇక్కడ వచ్చిన ఆందోళనకారులను మాత్రం లేపి వాళ్ళ డీసీఎంలలో వేయడం అనేది, అంటే పోలీస్ వెహికల్లో వేయడం అనేది అయితే జరుగుతుంది. అంటే వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఎన్నో హామీలు ఇవ్వడం అనేది జరిగింది. హామీలను నెరవేర్చాలి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించినందుకే, వాళ్ళు వస్తున్న ముట్టడికి ప్రశ్నించినందుకు మాత్రం వాళ్ళని ఇప్పటికే వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్లకు తరలించే ప్రయత్నం అయితే ఇక్కడ పోలీస్ యంత్రాంగం అయితే చేస్తున్నది. అంటే ఎవరైతే ఇక్కడ వాళ్ళ ఆందోళనకారులు వచ్చారో, అంటే మాకు నిరుద్యోగ భృతి, మాకు ఉద్యోగ అవకాశాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి దాన్ని ప్రశ్నించినందుకే మనం అరెస్ట్ చేస్తున్నారని కూడా ఇక్కడ చెప్పడం యూత్ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. అలాగే రాజీవ్ యువ కిసానాలు కూడా వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే పరిస్థితి. జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలి అంటూ చెప్పి కూడా వాళ్ళు ఇంకా అమలు చేయలేదు ఈ ప్రభుత్వము అని చెప్పేసి కూడా ఇక్కడ ఆందోళన చేయకొచ్చిన ఆందోళనకారులను నిరుద్యోగులను మాత్రము ఇక్కడ పోలీస్ యంత్రాంగం మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడికి అంటే దాదాపుగా అంటే కుప్పలుగా వాళ్ళను బెదరగొట్టే ప్రయత్నం, అంటే ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది పోలీస్ యంత్రాంగం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే మాకు ప్రశ్నించే హక్కు ఈ ప్రభుత్వంలో లేదా, అంటే ఎవరిని ప్రశ్నించినా ఈ విధంగానే చేస్తుందా ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చెందుతూ ఆవేదన వ్యక్తం చేయడం అనేది అయితే నిరుద్యోగులు చేస్తున్నారు. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ నుంచి అంటే దాదాపుగా అంటే సెక్రటేరియట్ ఏరియా ప్రాంతంలోకి కూడా వీళ్ళను రానియకుండా అడ్డుపడమే పోలీసులు ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నదని కూడా మనం స్పష్టంగా చెప్పచ్చు. అది ఇప్పుడు వచ్చిన ఆందోళనకారులను ఎక్కడికెక్కడ అంటే దరిదాపు ఏరియాలకు కూడా ఇక్కడ వీళ్ళను రానియకుండానే ప్రభుత్వం అడ్డం పడుతుంది అని కూడా మనము క్లుప్తంగా చెప్పుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు ఏదైతే రాష్ట్రంలో నిరుద్యోగులతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ చెప్తున్నాం. వెంటనే నిరుద్యోగులకి ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇది పరిస్థితి. వాళ్ళనైతే వెహికల్స్లో తీసుకుపోవడం అనేది వచ్చిన ఆందోళనకారులను మాత్రం ఎక్కడికెక్కడనే బెరదగొట్టే ప్రయత్నం అయితే ఇక్కడ పోలీస్ యంత్రాంగం చేస్తుంది అని చెప్పేసి మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, కొంతమంది ఎవరైతే ఆందోళనకారులు అయితే ఇక్కడ వచ్చిరో నిరుద్యోగులు వచ్చిరో వాళ్ళకంటే ఎక్కువ కూడా ఇక్కడ పోలీస్ యంత్రాంగము వాళ్ళను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మేజర్గా ఇక్కడ మహిళా పోలీసులు కూడా ఇక్కడ ఉండి ఏఆర్ సివిల్కి సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ ఉండేసి మహిళలే ఎక్కువగా వీళ్ళను
ఆందోళనకారులను వాళ్ళు జెన్సన్ చూడకుండా కూడా వీళ్ళే లేపే ప్రయత్నం చేశారు, ఎత్తుకపోవడం అనేది అయితే జరిగింది. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ బీఆర్కే భవన్ దగ్గర మాత్రం భారీ ఎత్తున పోలీస్ యంత్రాంగం, అంటే దాదాపుగా సెక్రటేరియట్ పరిధిలకు అంటే ఆ ఏరియాకి కూడా పోకుండానే ఇక్కడ ఇదే రోడ్లో మాత్రం ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే ఇక్కడ పోలీస్ యంత్రాంగం అయితే చేస్తున్నది. వాళ్ళను ఎక్కడికెక్కడ కస్టడీ చేసే ప్రయత్నం మాత్రము పెట్టుకున్నట్లనే మనకు అనిపిస్తుంది. అంటే మనం చూసినాం అక్కడ ట్యాంక్ బండ్ వైపు కూడా అదే పరిస్థితి ఉంది, సెక్రటేరియట్ ముందట అదే పరిస్థితి ఉంది. సో మళ్ళీ ఇక్కడ కూడా అంటే ఆందోళనకారులు ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ వాళ్ళని అదుపు తీసుకునే ప్రయత్నమే పోలీస్ యంత్రాంగం చేస్తున్నట్లు. అంటే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిందో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నది, మళ్ళీ నిరుద్యోగ భృతి అన్నది, అంటే రకరకాలుగా చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కటి కూడా ఆమె నెరవేర్చలేదు అని చెప్పేసి కూడా ఆందోళనకారులు వాళ్ళు వచ్చేసి నిరుద్యోగులు ప్రశ్నిస్తే ఇక్కడ మాత్రము అక్కడ సెక్రటేరియట్ ముట్టడికి వచ్చిన ఆందోళనకారులను అందరినీ పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడే వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళను ఠాణాలకు తీసుకొని పోయే ప్రయత్నం అయితే ఇక్కడ భారీగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇచ్చిన హామీలు ఉన్నదో 2 లక్షల ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఏదైతే 4,000 నెలకు 4,000 ఇస్తామని చెప్పారో దాన్ని కూడా ఎంబటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. నిరుద్యోగులకు న్యాయమైనటువంటి నిరుద్యోగ వృత్తిని, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ